నమస్కారం. బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. షంషీర్ అహ్మద్ స్మారక సమితి ఆవిర్భావ సభ ఒంగోలులోని హోటల్ బిర్యానీ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర రెడ్డితో పాటు నల్లూరి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నిజాయితీ గల అధికారిగా భావితరాలకు ఆదర్శప్రియుడుగా షంషీర్ అహ్మద్ నిలిచారని తెలియజేశారు. అనంతరం సమితి అధ్యక్షుడు సమితి యొక్క ఆలోచనలు, విధి విధానాలు గురించి తెలియజేశారు. అనంతరం బ్రోచర్ తో పాటు సమితి రిజిస్ట్రేషన్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జమీర్, సర్దార్, జహీర్, జిలానీ, బాషా, నబీ ఖాన్, నజీర్, సమితి సభ్యులు, షంషీర్ అహ్మద్ గారితో కలిసి పనిచేసిన రిటైర్డ్ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సమితి జాయింట్ సెక్రటరీ దిగ్విజయ్ అధ్యక్షత నిర్వహించారు. మనం చేసేటట్టు ప్రయత్నిద్దాం. నా మటుకు ఇది షంషీర్ అహ్మద్ స్మారక సమితికి సంబంధించినటువంటి రిజిస్ట్రార్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అన్నది. కార్యక్రమాలకి ఇది ఉపయోగపడుతుందని తయారు చేశాం. అట్లనే వెంకటేశ్వర గారి చేతుల మీదుగా బ్రోచర్ని ఆవిష్కరించవలసిందిగా మనవి చేస్తాం. మీకు ఆల్రెడీ లోగో వెనక బ్యానర్ మీద కనపడుతూ ఉందండి, ఫ్లెక్స్ మీద. సో ఈ లోగో డిజైన్ చేయడంలో చిన్న ఆవశ్యకత లేదా ఔన్నత్యం ఉంది. సో అది ఎట్లా ఉంటుందంటే, గట్టిగా చప్పట్లు కొడతామండి ఒకసారి. ఇది రివర్స్. లోగో అండి. ఆ లోగోలో మేము అనుకోని క్రియేట్ చేసిన అంశాలు ఒక్క నిమిషం వివరిస్తాను. పెద్దలు ఓపిక వినవలసిందిగా కోరుతున్నాను. లోగోలో కింద బుక్ ఉందండి, దాని మీద రిజిస్టర్ నెంబర్ వేసినాం. ఆ పుస్తకాన్ని ఆధారం చేసుకొని ఆయన పైకి వచ్చాడండి. పుస్తకాన్ని నమ్ముకొని సమాజంలో తలెత్తుకొని తిరిగిన వాళ్ళల్లో ఒక వ్యక్తిగా షంషీర్ అహ్మద్ గారిని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆయన సాహిత్య రంగంలో నిష్ణాతుడు. దానికి తిప్పన్నట్టు సాహిత్యంలో తనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి ఇక్కడ మేము పెన్నుని ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగనే ఒక కలెక్టర్ హోదాలో సమాజంలో అనేక మందికి సహాయ సహకారాలు అందించాడు కాబట్టి, అధికారిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ కత్తిని రిప్రజెంట్ చేయడం జరిగిందండి. అలాగనే ఈ మూడింటిని ఆధారం చేసుకొని లతలాగా పెనవేసుకుంటూ తన జీవితాన్ని, కుటుంబాన్ని సంరక్షించుకుంటూ, పిల్లల్ని పెంచుకుంటూ, తమ్ముళ్ళని, కుటుంబాన్ని మొత్తాన్ని పైకి తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ మ్యాన్ గా ఇలా అల్లుకుంటూ వచ్చాడు. కుటుంబానికి తలమానికమై ఒక మహారాజులాగా సమాజంలో ఈరోజు మీ అందరి ముందు ఇలా నిలబడ్డాడనడానికి మధ్యలో కిరీటాన్ని రిప్రజెంట్ చేయడం జరిగిందండి. సో ఈ లోగో డిజైన్ వెనుక ఆయన వ్యక్తిత్వం మొత్తం రిప్రజెంట్ చేయడం కోసం కొంత మేము మా ఆలోచన నుంచి శ్రమించడం జరిగింది. సో మీకు అందరికీ నేను చెప్పింది, ఈ లోగో నచ్చితే అభిమానంగా చప్పట్లు కొట్టాను. అలా ఓపెన్ చేసేది. సార్ బ్రోచర్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు.
ఆర్డీఓగా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అనేక సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళేవాళ్ళం. అన్నింటినీ కూడా సహకారంగా విచారించి పేదల పక్షాన పనిచేసేటువంటి వ్యక్తిత్వం అయింది. ఆయన పనిచేయటమే కాదు, నా అనుభవంలో మేము పార్టీ తరఫున కలెక్టరేట్లో ఏ పని కావాల్సిన్నా ఆయన దృష్టికి తీసుకెళ్ళేవాళ్ళం. ఆయన ఫోన్ చేసి ఆయా కొందరు ఆఫీసర్లకు ఫోన్ చేసి ఆ పనులన్నీ కూడా చేసి పెట్టేవాడు అనమాట. అంతగా ప్రజల పక్షాన పనిచేసినటువంటి వ్యక్తి షంషీర్ అహ్మద్ గారు. ఆయన నిజంగా అలాంటి వ్యక్తులు సమాజానికి అవసరమైనటువంటి. ఆ తర్వాత కుటుంబ సభ్యుడిగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో నేను చేరి ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఈ జిల్లాలో వారి గురించి విన్నాను. వారు అప్పుడు పక్క జిల్లాలో పనిచేస్తున్నారు, నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్నారు. అప్పుడు ట్రైనింగ్లో విన్నాను, ఓహో ఈ డిపార్ట్మెంట్లో మంచి ఆఫీసర్గా పేరైన పక్క నాయుడుపేటలో తహసీల్దార్ చేస్తున్నారు అని వినడం జరిగింది. కొన్ని రోజులకి వారు అలా ఈ జిల్లాకే చిత్తూరు చెప్తున్నారు. ఎలక్షన్లు ఎక్కడన్నా సమస్యలు ఉంటే షూటర్, ట్రబుల్ షూటర్ అనే పేరు లేదు డిపార్ట్మెంట్. మా నాన్నగారు షంషీర్ అహ్మద్ అండి, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్. ఆయన కెరియర్ తహసీల్దార్ నుంచి స్టార్ట్ చేసి అడిషనల్ జాయింట్ కలెక్టర్గా రిటైర్డ్ అయ్యారు. 2020 సంవత్సరంలో చాలా చెందారు. సో దానికంటే ముందు ఆయన చాలా సంఘసేవా కార్యక్రమాల్లో, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో ఆయన స్మరించుకుంటూ ఆయన చేసిన కార్యక్రమాల్ని, ఆయన ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ముందుకు తీసుకెళ్తూ, స్థలాల్లోకి తీసుకెళ్తూ ఆ ఆశయాల్ని సాధించాలని ఆ ఉద్దేశంతో మేము ఒక సంస్థని స్థాపించడం జరిగింది. చారిటబుల్ సొసైటీ, చారిటబుల్ ట్రస్ట్ లాంటిది ఒకటి స్థాపించడం జరిగింది. సో దాని పేరు షంషీర్ అహ్మద్ స్మారక సమితి. దానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. ఇంకా మా మిగతా కుటుంబ సభ్యులు, తర్వాత నాన్నగారి అభిమానులు వాళ్ళందరూ దీంట్లో సభ్యులుగా ఉన్నారు. సో దాని ఆవిర్భావ సభ లాంచింగ్ డే ఈరోజు చేస్తున్నాము. సో దీని కింద మేము ప్రధానంగా అనుకున్న ఆబ్జెక్టివ్స్ ఏమిటి అని అంటే, గుడ్ గవర్నెన్స్, గుడ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. పరిపాలన మంచిగా జరగాలని చెప్పేసి, సుపరిపాలన ఇది ఒక ధ్యేయంగా తీసుకుంటూ దీనికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు, లెక్చర్లు, వర్క్షాప్లు ఇవన్నీ చేస్తూ సమాజానికి ఉపయోగపడాలి అన్నది ఒక ఉద్దేశం అండి, ఆబ్జెక్టివ్. తర్వాత రెండవ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఎడ్యుకేషన్, విద్య పైన అవగాహన, ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయాలని. ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, మైనారిటీ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, గర్ల్ చైల్డ్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, వెనుకబడే వర్గాల నుంచి ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ యొక్క చదువుకి మేము ఎంతో కొంత సహాయం చేయడము, సాహిత్యం అందించడము. సో అది ఒక సెకండ్ ఆబ్జెక్టివ్ అయితే, దాని తర్వాత ఇంకొక ఆబ్జెక్టివ్ వచ్చేసి మైనారిటీ వెల్ఫేర్, మైనారిటీ రైట్స్ కోసం ఆయన చాలా పరితపించారు, చాలా ఆకాంక్షించారు. సో వెనుకబడిన వర్గాలు, ముస్లిం మైనారిటీ వర్గాలు వీళ్ళ యొక్క అభివృద్ధి కోసం కూడా ఇలాంటి ఈ సంస్థ, ఈ ఆర్గనైజేషన్, ఈ సొసైటీ మేము స్థాపించడం జరిగింది. ఇవి ముఖ్య ఆబ్జెక్టివ్స్గా మేము ఈ సంస్థని స్టార్ట్ చేశాము. ఇంకా ఇలానే ముందుకు తీసుకెళ్ళాలి పెద్దవాళ్ళ ఆశీస్సులతో అని చెప్పేసి అనుకుంటున్నాను.